నాకైతే పవన్ కళ్యాణ్ ఇష్టం. ఎందుకంటే ఫ్యాన్ నేను అంతే. పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల గెలిచారు కదా, దాని మీద మీ అభిప్రాయం? గ్రేట్ అది అది అంటే పోయినసారి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. అది వాళ్ళ బ్యాడ్ లక్. అది వాళ్ళు గెలిపించుకోకపోవడం వాళ్ళ బ్యాడ్ లక్. అది పిఠాపురంలో పోటీ చేసి 70,000 మెజారిటీతో నెగ్గారు. పిఠాపురాన్ని దేశం మొత్తం చేస్తా అని కూడా అంటున్నారు. చేస్తారు, నమ్మకం ఉందా? ఉంది. అంటే ఊహించారా 21 వస్తాయని? అంటే ఎన్డీఏ కూటమికి 164 సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఈ జగన్ పాలన అసమర్థత. అంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి బటన్ లబ్ధిదారునే చూశారు కానీ డెవలప్మెంట్ చూడలేదు. ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు? రోజు కూడా తాకట్టు పెట్టి ఇచ్చారు. ఎందుకు? జనాల సొమ్ము తాకట్టు పెట్టి ఇవ్వాల్సిన పని జనాలకు ఇచ్చారు. మధ్యతరగతి తోటి అన్యాయం అయిపోయాడు. మండింది. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అది ఫేక్ కదా అనుకోవటం. అది అలా అనుకుంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా ట్యాంపరింగే అనాలి మరి. అది అప్పుడు మంచిగా జరిగింది. అప్పుడు ట్యాంపరింగ్ చేశారు అని మనం. ఈవీఎం తీసేయాలి, బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరిపించాలి. ఈవీఎంఏ కరెక్ట్. వ్యతిరేకత మెయిన్. చేశాడు, పేదలకు ఇచ్చాడు, కానీ మధ్యతరగతులను పట్టించుకోవాలి. మధ్యతరగతుల దగ్గర నుంచి కొట్టేసి పేదలకు ఇచ్చాడు. మధ్యతరగతులు కూడా పేదవాడు అయిపోతున్నాడు. ఈ ట్యాక్సులు కట్టి ఇచ్చేసి వాళ్ళకి పెట్టడం అవుతుంది. అంటే ఓవరాల్గా స్టేట్ అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు కూటమి అయితే చేస్తుంది గ్యారంటీగా. అంటే యువతకి ఉద్యోగాలు కానీ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి అంతే. సరే, గత ప్రభుత్వంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇంటికి ఇవ్వలేము అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు వాలంటీర్ లేకుండానే ఇచ్చారు కదా. అవును, ఇస్తారు. ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఉద్యోగస్తులు ఉన్నారు కదా. ఇప్పుడు వాలంటీర్ని పెట్టి పంచాయతీ వ్యవస్థని దెబ్బ కొట్టారు. సర్పంచ్కి పవర్ ఏది? వాలంటీర్ దగ్గరికి వెళ్తారు. సర్పంచ్కి పవర్ ఏది? అలాంటప్పుడు ఇంకెందుకు పంచాయతీ ఎలక్షన్లు? అదేవిధంగా చేతపత్రం రిలీజ్ చేశారు కదా చంద్రబాబు గారు. అమరావతిని 2-3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని. 2 సంవత్సరాలు అవ్వదు కదా, ఒక 5 ఏళ్ళు గ్యారంటీకి పట్టొచ్చు. మళ్ళీ అధికారంలోకి రావాలి. ఇప్పుడు చేస్తే నెక్స్ట్ వస్తాడు, లేకపోతే ఇది కూడా అంతే.